మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా దేవుని మాట మీకు అందించటంలో నేను ఎంత సంతోషిస్తున్నాను. అవును, యేసయ్య మాట మనలను బ్రతికిస్తుంది, ధైర్యమును నింపుతుంది. కృంగిన పరిస్థితిలో ఆయన మాటే మనల్ని లేవనెత్తుతుంది కదూ. ఆయన మాటే లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో కదూ. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. నీ హృదయంలో కలవరానికి చోటియక, ఎలాంటి ఆందోళనకరమైన పరిస్థితులైనా సర్వశక్తి కలిగిన దేవుడు, సముద్రాన్ని నిమ్మళపరిచిన దేవుడు నీ హృదయాన్ని నిమ్మళపరచగలడని నీవు విశ్వసించగలిగితే, ఆ సమస్యలను అధిగమించగలిగే శక్తి బలమును ప్రభు మనకి ఇవ్వగలడు అని నీవు విశ్వసించగలిగితే, విశ్వాసానికి మించినదంటూ భూమి మీద ఏదీ లేదు. ప్రపంచమంతా కూడా నమ్మకంతోనే, ఒక నమ్మకం మీద ఆధారపడి నడుస్తుంది. అంటే నమ్మకంలో అంత శక్తి ఉంది. అది దేవుని నమ్మటంలో మహాశక్తి మనం అనుభవించగలుగుతాం. కనుక నీ హృదయంలో కలుగుతున్న ప్రతి కలవరం, ఆందోళన తొలగించుకొని దేవునిని నీవు విశ్వసించగలిగితే గొప్ప కార్యాలు నేడే చూచుదువుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. విశ్వసించిన వాడు కలవరపడడని. అవునాయన, నీ మాట సముద్రమును నిమ్మళపరుస్తుందని, నీటిని ద్రాక్షారసముగా మారుస్తుందని. అవును, అద్భుతాలు చేయగలిగిన మీ శక్తి కలిగిన మాట మా జీవితాలను కూడా మార్చగలదని. మా జీవితాలను ఏదైతే ఎదుర్కొంటున్నా మా శోధనలన్నిటినీ కూడా అధిగమించగలిగిన శక్తి, మహాబలము మీ మాటలో ఉన్నదని ఎందరైతే విశ్వసిస్తున్నారో వారి జీవితంలో నేడే అద్భుతము చూచుదురుగాక, గొప్ప కార్యములు మీ నుండి పొందుదురుగాక. సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి. వారి కలవరానికి కారణమైన సమస్య ఏదో యేసు నామమున తొలగిపోవునుగాక. మీ కృప చూపమని వేడుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితులైనా మీ మాటలో ఎంతో శక్తి ఉందని నమ్మి గొప్ప కార్యాలని పిల్లలు చూడాలయ్యా. అట్టి కార్యమును జరిగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.